ఏదైనా తొంటికి ఆపరేషన్ అయిన తర్వాత గానీ, లేదు మోకాలుకి ఆపరేషన్, మోకాలు మార్పిడి గానీ, లేదు ఏసీఎల్ సర్జరీ గానీ, ఏదైనా లిగమెంట్ సర్జరీ గానీ, ఇలా కాలికి ఏమైనా సర్జరీ అయినా గూడా, మనం రొటీన్‌గా సర్జరీ అయిన తర్వాత పేషెంట్ నడిచేటప్పుడు వాకర్ అనేది యూజ్ చేయమని చెప్తాం. సర్జరీ అయిన తర్వాత అసలు ఈ వాకర్ వాడటం వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, మొదటిది ఏంటంటే, మనం సర్జరీ చేసిన భాగం మీద ఒత్తిడి పడకుండా చూస్తుంది. ఎగ్జాంపుల్ మనకి కాలికి ఏమన్నా ఫ్రాక్చర్ అయింది, మనం ప్లేట్ ఏసాము. సర్జరీ అయిన తర్వాత నడిచేటప్పుడు ఏంటంటే, దాని మీద ఒత్తిడి పడకుండా చూస్తుంది. మనం వేసే వెయిట్ అంతా కూడా ఏంటంటే వాకర్ మీద పడుతుంది కాబట్టి, మనం సర్జరీ అయిన పార్ట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉంటుంది. సో, మనం కొంచెం ఎక్కువ దూరం నడిచినా కూడా ఏంటంటే, నొప్పులనేది ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. రెండో ఉపయోగం ఏంటంటే బ్యాలెన్సింగ్. ఏమన్నా కొంచెం మనకు కళ్ళు తిరిగినట్టు అనిపించినా, కొంచెం నడవడానికి ఇబ్బందిగా అనిపించినా, సడెన్‌గా సపోర్టింగ్‌కి ఏంటంటే ఈ వాకర్ అనేది ఉంటది. కొంతమందికి సర్జరీ అయిన తర్వాత అసలు కాలు మీద బరువేయకుండా నడవమని చెప్తాం. అలాంటి వాళ్ళకి గూడా ఏంటంటే ఈ వాకర్ అనేది బాగా యూజ్. సో, వాళ్ళు కంఫర్టబుల్‌గా నడవడానికి కూడా ఏంటంటే ఈ వాకర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ వాకర్ అనేది ఎలా వాడాలి? ఏ టైప్ ఆఫ్ వాకర్ మనం సెలెక్ట్ జేసుకోవాలి? అనేది చూద్దాం ఇవాళ. సో, మన సర్జరీ అయిన తర్వాత నడిచేటప్పుడు ఏంటంటే ఈ హ్యాండిల్స్ అనేది గట్టిగా పట్టుకొని ఉండాలి. 2 సైడ్‌లు గట్టిగా పట్టుకొని మనం నడిచేటప్పుడు ఏంటంటే మొదటి వాకర్ అనేది ఒక అడుగు ముందుకు వేయాలి. తర్వాత మనం ఆపరేషన్ చేసిన కాలు, మనకి ఏ కాలైతే సర్జరీ అయిందో, ఆ కాలనేది మన వాకర్‌కి దగ్గరగా తీసుకురావాల్సి ఉంటది. అలా మనం ఆపరేషన్ చేసిన కాలు ముందుకు పెట్టుకొని, తర్వాత నార్మల్ కాలనేది ముందుకెయ్యాలి. దాని తర్వాత మళ్ళీ సేమ్. ఒక వాకర్ అనేది మళ్ళీ ఒక అడుగు ముందుకేసి, మళ్ళీ సర్జరీ చేసిన కాలు ముందుకేయటం, మళ్ళీ తర్వాత నార్మల్ కాలు ముందు పెట్టడం. ఈ విధంగా నడిస్తే ఏంటంటే, మనకి సర్జరీ చేసిన కాలు మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉంటది. కొన్నిసార్లు సర్జరీ చేసిన తర్వాత అసలు ఆపరేట్ చేసిన కాలు మీద అసలు బరువేయొద్దని చెప్తాం. అలాంటప్పుడు ఎలా నడవాలి అంటే, మన సర్జరీ చేసిన కాలనేది పైకి పెట్టేసుకొని, వాకర్ ముందుకు ఒక స్టెప్ ఇంత ముందులాగా రొటీన్‌గా యేసుకొని, ఆ కాలనేది పైకి అంతే ఉంచుతాం. సో, మన బరువంతా కూడా ఏంటంటే, నార్మల్ కాలు మీద రిమైనింగ్ మన సర్జరీ చేసిన కాలు మీద బరువు పడకుండా వాకర్ మీద పెట్టి నడవాల్సింది. సో, సర్జరీ తర్వాత మనం వాకర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఆ వాకర్ హైట్ అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్ ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే మన బాడీ హైట్‌కి సంబంధించి ఆ వాకర్ కూడా మన హైట్‌కి సరిపోయి ఉండాలి. మనం ఒకసారి స్ట్రెయిట్‌గా నుంచున్నప్పుడు ఏంటంటే, మణికట్టు వరకి ఆ వాకర్ అనేది రావాలి. సో, నాకైతే వాకర్ అవసరం పడితే ఈ లెవెల్ వరకి నాకు వాకర్ హైట్ అనేది ఉండాలి. సో, వాకర్ నేను తీసుకున్నప్పుడు ఏంటంటే, ఆ హైట్ అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్ ఉంటే, నేను కిందకి, పైకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అదే మరీ కిందకుందే అనుకుందాం, నేనేంటంటే పూర్తిగా వంగిపోయి నడవాల్సి ఉంటది. సో, దీనివల్ల ఏంటంటే నడుము నొప్పి గానీ, తొంటి నొప్పి గానీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అలా కాకుండా మరీ హైట్ ఎక్కువ ఉన్నా కూడా ఏంటంటే నడవడానికి బాగా సో, హైట్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఉంటే మనకి నడవడానికి ఈజీగా ఉంటుంది. రెండో ఆప్షన్ ఏంటంటే విత్ వీల్సా? వితౌట్ వీల్సా? అని చాలామంది అడుగుతా ఉంటారు. అదేంటి వాకర్‌కి వీల్స్ ఉంటే ఇంకా ఫ్రీగా ఉంటదా అని. ఏదైనా వాడుకోవచ్చండి. మనకి ఏది కంఫర్టబుల్‌గా అనిపిస్తే అది వాడొచ్చు. రెండిటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఇంక మూడోదేంటంటే మనం వాకర్‌కి ఎంత దూరంగా ఉండాలి అని. జనరల్‌గా ఏంటంటే వాకర్‌తో నడిచేటప్పుడు మనం మరీ వాకర్‌కి దగ్గరగా వెళ్ళిపోయినా, లేదు వాకర్‌కి మరీ దూరంగా నుంచున్నా కూడా నడిచేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటది. దీనికి మనం ఏం చేయాలంటే వాకర్‌కి జస్ట్ ఒక అడుగు దూరంలో నుంచొని ఉండాల్సి ఉంటది. అప్పుడు నడిచేటప్పుడు మనకి కంఫర్టబుల్‌గా, మనకి సర్జరీ చేసిన భాగం మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉంటది. దీనివల్ల ఏంటంటే అసలు సర్జరీ చేసిన భాగం మీద వెయిట్ అనేది పడదు. ఇలానే వాకర్ యూజ్ చేసి మీరు చైర్‌లోంచి కూర్చునేటప్పుడు గానీ, లేసేటప్పుడు గానీ, ఈ వాకర్ యూజ్ చేయగలిగితే మనకి సర్జరీ చేసిన పార్ట్ మీద బాగా స్ట్రెస్ అనేది తక్కువ ఉంటది. అలానే వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు కోమోడ్ మీద కూర్చోవడానికి గానీ, లెగవడానికి గానీ ఈ వాకర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. వాకర్ ఎప్పుడూ గూడా మెట్ల మీద ట్రై చేయొద్దు. ఎందుకంటే మనం బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. సో, మెట్ల మీద నడిచేటప్పుడు ఎప్పుడు గూడా ఏంటంటే పక్కన ఒక పర్సన్‌ని సపోర్ట్ ఉంచుకొని, రైలింగ్ పట్టుకొని నడవడమే సేఫ్. వాకర్ అనేది ఎప్పుడు గూడా ఏంటంటే మెట్ల మీద అవాయిడ్ చేయండి. ఒకసారి సర్జరీ అయిపోయింది. ఈ వాకర్ అనేది ఇంకా ఎంతకాలం వాడాలి అంటే, మనం ఎప్పుడైతే కంఫర్టబుల్‌గా నడవగలుగుతున్నామో, బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్ అది ఏం లేదు, సర్జరీ తాలూకా నొప్పి కూడా పెద్దగా ఇబ్బందిగా లేదు అనుకున్నప్పుడు ఏంటంటే, మీ వాకర్ అనేది వదిలేసి స్టిక్ పట్టుకొని నడవడం గానీ, లేదు అసలు అన్ని సపోర్ట్స్ అన్నీ తీసేసి నడవడం గానీ చేయొచ్చు. ఈ వాకర్ గానీ, ఈ స్టిక్ గానీ ఎన్ని రోజులు వాడాలి సర్జరీ తర్వాత అనేది ఏంటంటే, మెయిన్‌గా మీకు ఆపరేట్ చేసిన సర్జన్ అడ్వైస్ తీసుకోండి. దాన్ని బట్టి మీరు మెల్లగా వాకర్ వదిలేసి నడవడం గానీ, స్టిక్ పట్టుకొని నడవడం గానీ స్టార్ట్ చేయొచ్చు.